నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్, అడ్వకేట్. చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్తి మనం పొందాలంటే సక్సెషన్ సర్టిఫికేట్ పొందాల్సిందేనా? సో మిత్రులారా, ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 అనే చట్టం మన దేశంలో బ్రిటిష్ కాలం నుంచి అమలులోకి ఉన్నది. సో ఇందులోని సెక్షన్ 214 ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తే అతనికి సంబంధించిన చట్టబద్ధ వారసులు ఎవరైతే ఉన్నారో వారు న్యాయస్థానము ద్వారా ఒక సక్సెషన్ సర్టిఫికేట్ పొందితేనే వారి పేరు మీదికి అతని యొక్క ఆస్తి అనేది సంక్రమిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తన కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి లేదా వంశపరంగా వచ్చిన ఆస్తి అతని పేరు మీద ఉందనుకోండి. అతను సడన్గా చనిపోయాడు. ఇప్పుడు అతనికి వారసులు ఎవరు అనంటే తల్లి, అతని యొక్క తల్లి, అతని యొక్క భార్య, అతని యొక్క కుమారులు, అతని యొక్క కుమార్తెలు వారసులు అవుతారు. చట్టబద్ధంగా వాళ్ళు వారసులు అవుతారు. సో ఆ వారసులు వాళ్ళేనని నిర్ధారణ చేయడానికి న్యాయస్థానము సక్సెషన్ సర్టిఫికేట్, సక్సెషన్ ఆర్డర్ ఒకటి ఇస్తుంది. దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు ఆ ఆస్తులను తమ పేరు మీదకి బదిలీ చేసుకోవచ్చు. ఎవరైనా ఒక తండ్రికి సంబంధించిన కుమారులు, కుమార్తెలు ఎవరైనా ఆ సక్సెషన్ సర్టిఫికేట్కి సహకరించకపోతే, ఎవరైతే ఆ సర్టిఫికేట్ కావాలని కోరుకుంటున్నారో వారు దావా దాఖలు చేసి అవతల వ్యక్తులను, అంటే వారి యొక్క సోదరి సోదరులు సహకరించని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ప్రతివాదులుగా చేర్చి ఈ పిటిషన్ ఫైల్ చేసుకొని సక్సెషన్ సర్టిఫికేట్ పొందవచ్చు. సో ఇలా బేసిక్స్ చట్టపరమైనటువంటి అంశాలు మీకు తెలియాలన్న ఉద్దేశంతో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాన్ని పుస్తకాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పుస్తకం కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.